యొక్క ఆదరణతోనే ఈ యొక్క ఆలయం అభివృద్ధి జరిగింది. తర్వాత కొంతమంది భక్తులు, కొంచెం ప్రముఖులు కొంతమంది వారు కూడా సహకారం చేయటం వల్ల రోడ్డు నిర్మాణం, కొద్ది భక్తులతోని చిన్న చిన్న నిర్మాణాలు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సహకరిస్తూ వాళ్ళు మొక్కుకున్న తర్వాత వాళ్ళకు తిరిగేటువంటి శుభాలతో చిన్న చిన్న ఆలయాలు కానీ ఇవి కానీ ప్రాంగణం కానీ ఇటువంటి చిన్న కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏ అధికారులు కూడా, ఏ రాజకీయ నాయకులు కూడా అమ్మవారి అభివృద్ధి కోసం పాటుపడలేదు. వీరు వచ్చిన తర్వాత ఒక అమ్మవారి కోసం వారి తరపు నుంచి సహకారం చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా భక్తుల యొక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే భక్తులు వచ్చి వారికి కూర్చోడానికి కూడా వీరలేని పరిస్థితిగా ఉంది. భక్తుల సహకారంతోనే కళ్యాణం చిన్నగా ముఖ మండపం నిర్మాణం అయింది. కొంతమంది భక్తులు మొక్కుకున్నటువంటి వాళ్ళ ద్వారా చిన్న చిన్న నిర్మాణాలు జరిగినాయి. తర్వాత అమ్మవారి యొక్క దక్షిణ వైపు ఉన్నటువంటి మండపం కూడా చిన్న చిన్నగా, అది 6 సంవత్సరాలు అయింది మొదలుపెట్టి, ఒక 8 లక్షల వరకు నిర్మాణం జరిగింది. కొంతమంది లోకల్లో ఉన్నటువంటి భక్తుల సహకారంతో ఇది పూర్తయింది. ఒక 18 లక్షలు 20 లక్షల వరకు అయితే అమ్మవారి యొక్క ఆ మండపం నిర్మాణం పూర్తవుతుంది. ఆ భక్తులందరూ కూడా అమ్మవారి కళ్యాణంలో చేసుకోవడానికి కానీ భక్తుల యొక్క సహకారంతో కానీ అన్ని కూడా అందరికి కూడా సామాన్య భక్తులు కూడా ఇక్కడ చుట్టూ కాలనీ, చిన్న చిన్న కాలనీలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక ఆలయం, ముఖ్యమైనటువంటి ఆలయం ఉంది. గ్రామానికి ఈశాన్యంలో ఉంది. ఆ అమ్మవారి యొక్క వెలిసినప్పటి నుంచి కూడా గ్రామం అభివృద్ధి జరుగుతుంది, భక్తులకు మేలు జరుగుతుంది, శుభాలు జరుగుతున్నాయి. కానీ ప్రముఖులందరూ కూడా ఈ అమ్మవారిని ఎవరు కూడా పట్టించుకోవట్లేరు. తర్వాత భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయి. అమ్మవారి ఆలయానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి, గత 2014 నుంచి చాలా ఇబ్బందులు పడుతూ కొన్ని సమస్యలుగా భూ కబ్జాలు ఇవన్నీ అమ్మవారికి ఇచ్చినటువంటి భూమిని కూడా ఇచ్చేస్తే చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాంట్లో చాలా వరకు మేము చేసినా కానీ మా యొక్క ఫలితం నిస్పృహగా అయిపోయింది. అటువంటి ఇబ్బందులు కూడా లేకుండా స్వారు చూడాలని అటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం. దేవాలయానికి ఇచ్చినటువంటి భూమి ఒక 500 గజాలు కూడా కబ్జా అయిపోయినటువంటి పరిస్థితి. దానికి అధికారులు చుట్టూ తిరిగినా కానీ ఉన్నటువంటి అంత గుట్టనే జాగలేదు. కొద్ది భూమి ఉన్నది, ఆ భూమిని కూడా మింగేసి ఆ ఇల్లు నిర్మాణాలు చేసుకున్నారు. అమ్మవారికి అటువంటి ఇబ్బందులు లేవు, ముందు కూడా లేకుండా గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయించి దీని రక్షణగా, ఎందుకంటే భక్తులకు అన్ని రకాలుగా ఉండేటువంటి అమ్మవారు చల్లగా చూస్తుంది. ఇదొక సుందరవనమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి అసలు వనమంతా, గుట్టకు వనం ఉంది, ఆ వనాన్ని కూడా నరకకుండా కాపాడుతున్నాము. ఆ వనం కూడా అమ్మవారి సన్నిధిలో ఉండి భక్తులకు రక్షణగా ఆ యొక్క మంచి ఆక్సిజన్ వచ్చేటువంటి వనమైనటువంటి వనంలో ఉన్నటువంటి అమ్మవారి గుట్ట మీద ప్రశాంతంగా ఉంది. దాన్ని కూడా వీరి హయాంలో అది పరిరక్షణ చేసి భక్తులకు మంచి ఒక క్షేత్రం లాగా చేయాలని మేము వేడుకుంటున్నాము. ఎందుకంటే చాలా ఆయాస ప్రయాసాలకు ఉండి ఈ 40 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. ఈ యొక్క కొంతమంది సామాన్య భక్తులతోనే ఇంతవరకు అభివృద్ధి వచ్చింది. సారు మాటిచ్చారు కాబట్టి వారు కొద్దిగా సహకారంతో కొద్దిగా దృష్టి పెట్టి భక్తుల కోసం చేస్తే చిరకాలం వారి పేరుంటుందని మేము పదే భక్తుల ద్వారా, అందరి ప్రజల ద్వారా నేను కోరుచున్నాను.